ఏంటి పొద్దున్నే రెడీ అయ్యారు అనుకుంటున్నారా? సో, ఈరోజు తొలేకాదశి పండగ కదండీ! అందుకని గుడికి వెళ్తున్నాము. మాకు కూడా హోమ్ సిక్ హాలిడేస్ 3 డేస్ ఇచ్చారు. సో, కొంచెం ఫ్రీగా ఉన్నాము. సో, అందుకని మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి చలివేంద్రం కొండకైతే వెళ్తున్నామండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొండపైన స్వయంభూగా వెలిసారు. సో, వెళ్ళేటప్పుడు ఎండ కూడా చాలా భయంకరంగా ఉంది. కానీ వెళ్ళే దారిలో మాత్రం చెట్లు అవన్నీ చాలా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ పొలాలు గానీ చాలా అందంగా అనిపిస్తూ ఉంటాయి. సో, ఇక్కడ కొండపైన వెలిసారండి. సో, పైకి వెళ్ళడానికి మెట్ల మార్గము ఉంది. బైక్ వే కూడా ఉందనమాట. సో, ఎంతమంది జనాలు ఉన్నారో, సో, మేమైతే ఈ బైక్ మీద పైకి వెళ్ళలేము అననేసని కింద పార్క్ చేసి పైకొచ్చేసాము నడుచుకుంటాను. సో, నడుచుకోవడానికి వెళ్ళడానికి కూడా లేదనమాట. అంత ఉంది. ఎండ ఉంది. అంత ట్రాఫిక్ కూడా ఉంది. రాంగ్ టైమ్‌లో వచ్చామేమో అనుకున్నాం. బట్ మాకైతే ఫ్రీ టైమ్ దొరకదు కదా అనని అనుకున్నాము తర్వాత. సో, ఇక్కడ మనకి కళ్యాణ మండపం గూడా ఒకటుంటుందండి. సో, టీటీడీ వాళ్ళది. సో, పైనుంచి చూస్తే ఇలా చక్కగా పొలాలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో, ఇక్కడ కొత్తగా ఏమన్నా వెహికల్స్ తీసుకున్న పూజలు అవి కూడా చేపిస్తూ ఉంటారు. సో, క్రౌడ్ అయితే మామూలుగా లేదు. చిన్న పిల్లలు యేసుకొనొచ్చారు. అబ్బా! ఎంత క్రౌడ్ ఉందంటే కాళ్ళు కడుక్కోవడానికి ఆ ట్యాపుల దగ్గర కూడా తన్నుకుంటున్నారనమాట. సో, మేము పైకెళ్ళి గుడిలోకి వెళ్ళామనమాట. సో, పైనుంచి గుడిలో నుంచి చూస్తే మనకి వెనక బ్యాక్‌గ్రౌండ్ ఇలా కనపడుతూ ఉంటుంది. సో, చాలామంది జనాలున్నారు. మనము లోపలికి వెళ్ళనవసరం లేదు. వాళ్ళే తోసేస్తున్నారనమాట. అంతమంది జనాలు ఉన్నారు. బట్ గాడ్ మిరాకిల్ ఏంటంటే, మేము క్యూ లైన్‌లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్‌గా లక్ష్మీ పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మా ముందు ఆమెకి ఒంట్లోకొచ్చిందనమాట. గోవిందా, గోవిందా అని అరుస్తా ఉంది. సో, ఆమె వల్ల లైన్ మొత్తం క్లియర్ చేశారు. మేము కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇక్కడ మన కిందొస్తే నాగమయ్య స్వామి పుట్టుంది. అక్కడికి కూడా వెళ్ళి దండం పెట్టుకున్నాం. సో, అక్కడికి కూడా వెళ్ళి దండం పెట్టుకొని, సో, వచ్చేటప్పుడు చూడండి ఎండకు మా మొహాలు ఎట్లా అయిపోయినాయో మాడిపోయినాయి. ఫుల్లు ఎండ అసలు మామూలుగా లేదు. బీభత్సమైన ఎండగా ఉంది. సో, చిన్నగా అలాగా దాన్ని పట్టుకొని